మీ తల్లిదండ్రులకు చెప్తున్నా, యాచించడం బాగలేదు. ఎవరో కాళ్ళు ఇప్పుడు సిగివాళ్ళ దగ్గర ఉంటారు, మేము పెద్ద పట్టించుకోవాలను. కాళ్ళు లేని వాళ్ళు, ఇంట్లో నుంచి తరిమిన వాళ్ళు, వాళ్ళకు కూడా మేము అప్పుడప్పుడు చూపిస్తాం వాళ్ళకు కూడా. కానీ ఇది చాలా బాధాకరంగా అనిపించింది. నిన్న 2-3-4 పిల్లలు అటు మెచ్యూర్ అయి ఉన్నారు, స్నానాలే ఏమీ లే, అమాయకంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, రండి మేము సహాయ సహకారాలు అన్నీ అందిస్తాం, లేదంటే ఊరు ఇడిపిస్తాం. మా ఊరిలో ఉండకూడదు, ఇది కంపల్సరీ. ఉండకూడదు అనేది కంపల్సరీ కాదు, ఉండండి మేము చేయూతనిస్తాం మీకు. పిచ్చికుంట వాళ్ళకి బాగా చెప్తున్నా, మీకు ఇల్లు ఇచ్చినా గుడిసెల్లోనే ఉంటారు. ఇంతకుముందు బాగా పొద్దున్నే వచ్చాను అమ్మయ్యా అనుకుంటా, ఏదో మాకు పీకలో ఏమన్నా ఇచ్చేయి పోయింది. అంటే మేము కూడా సద్యాన్ని కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారులే మా ఇప్పుడుండే ప్రజానీకము. రేపు నెల లోపల ఇంకా యాచన చేస్తే వాళ్ళను ఊరిడిపిస్తా. మీరు ఇన్సాలని కాదు, మేము టేకప్ చేస్తాం, మీ పిల్లలను టేకప్ చేస్తాం. దగ్గర 180 మంది నిన్న అప్రాక్సిమేట్గా ఎంచిచ్చా, 180 మంది దాకా వస్తున్నారు. మేము అన్నం పెట్టేదనుకున్నాం. ఇప్పుడే వాళ్ళు మాకొద్దు, 2 అన్నాలు ఇస్తాను, మేము స్టీమ్తో చేస్తాం, మళ్ళీ డబ్బులు మిగులుతున్నాయి, నెలకు 3 సార్లు స్వీట్ ఇస్తాం. ఎగ్గులో కూడా చెప్తున్నా 3 రకాల ఎగ్స్ ఉన్నాయి చేస్తా. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది ఆడ, ఓల్డ్ ఏజ్ షెల్టర్ ఉంది. సాయంత్రం పూట భగత్ సింగ్ నగర్లో ఉంది. దగ్గర 12 బాత్రూమ్లు ఉన్నాయి, ఆడోళ్ళు మగోళ్ళు ఆడ ఉండేదానికి. అది కూడా మెయింటైన్ చేస్తాను. నేను మట్టుకు పిచ్చుకుంటోళ్ళకి చెప్తున్నా, ఇంకా ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే పిల్లల మటుకు మీరు కనుక బయటికి తీసుకొచ్చి యాచన చేస్తే మీరు ఊరు ఇడ్చాల్సి వస్తుంది.